శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం మేషం నుంచి మీనం దాకా ఉండే 12 రాశుల వారికి ధనాకర్షణకి సంబంధించిన లక్ష్మీ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మేషరాశికి సంబంధించిన యంత్రాన్ని అందించాం. ఇప్పుడు వృషభ రాశికి సంబంధించిన యంత్రం, దానికి సంబంధించిన మంత్రం, ఆ రెండు ఈ వీడియోలో అందించబోతున్నాం. మేషరాశికి సంబంధించిన వీడియోలో అందించిన విధంగానే ఒక భోజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి. కుంకుమ పువ్వు పాలు, వాటితోటి ఆ కుంకుమ పువ్వు రసాన్ని తీయండి. ఒక దానిమ్మ పుల్ల తీసుకోండి. ఈ కుంకుమ పువ్వు రసము, ఈ దానిమ్మ పుల్ల ఉపయోగించి భోజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఈ యంత్రాన్ని రాయాలి, చిత్రించాలి. ఎలా ఉంటుంది యంత్రం? ఒక చతురస్రం, స్క్వేర్. దానిలో నిలువుగా 2 గళ్ళు గీయండి, అడ్డంగా 2 గళ్ళు గీయండి. అప్పుడు మొత్తం 9 గడులు ఏర్పడతాయి. పై వరుసలో అడ్డంగా 3 గడులు, మధ్య వరుసలో అడ్డంగా 3 గడులు, కింద వరుసలో అడ్డంగా 3 గడులు, మొత్తం 9 గడులు ఏర్పడతాయి. ఈ 9 గడులలో కొన్ని అంకెలు నింపవలసి ఉంటుంది. ఆ అంకెలు ఏమిటి అన్నది ఇప్పుడు వివరిస్తాను. దాని ప్రకారం మీరు ఆ గడులలో ఆ అంకెలను నింపుకోవడం ద్వారా యంత్రం తయారవుతుంది. తర్వాత దానికి సంబంధించిన మంత్ర విధానాన్ని చెప్తాను. ముందుగా యంత్రంలో ఈ గడులలో ఏ అంకెలు మీరు నింపాలి అనే దాన్ని చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. ఈ గడులలో పైన ఉన్న 3 గడులలో, అన్నిటికన్నా పైన ఉన్న 3 గడులలో మొదటి గడిలో 4, రెండవ గడిలో 9, మూడవ గడిలో 2, 4, 9, 2 అంకెల్ని నింపండి. ఇక దాని కింద అంటే మధ్య వరుసలో ఉన్న 3 గడులలో మొదటి గడిలో అంటే 4కి కింద 3, రెండవ గడిలో అంటే 9కి కింద 5, మూడవ గడిలో అంటే 2కి కింద 7, 3, 5, 7 ఈ విధంగా అంకెలను నింపండి. ఇక చిట్ట చివరి గడిలోకి వస్తే మొదటి గడిలో 8 అంటే మధ్య గడిలో 3కి కింద గడిలో 8, రెండవ గడిలో 1 అంటే మధ్య గడిలో రెండవ గడిలో ఉన్న 5కి కింద 1, ఇక మూడవ గడిలో 6 అంటే మధ్య వరుసలో మూడవ గడిలో ఉన్న 7కి కింద 6, 8, 1, 6 ఇది వరుస. ఇప్పుడు ఒకసారి సరి చూసుకోండి. పైన అడ్డంగా ఉన్న 3 గడులలో వరుసగా 4, 9, 2, మధ్య అడ్డంగా ఉన్న 3 గడులలో వరుసగా 3, 5, 7, చిట్ట చివర అట్టడుగున ఉన్న 3 గడులలో వరుసగా 8, 1, 6 ఈ విధంగా ఈ అంకెలను నింపండి. ఇలా నింపిన తర్వాత ఈ యంత్రాన్ని మీ ఎదురుగుండా ఒక పీట, దాని మీద తెల్లని వస్త్రం, దానిపైన ఒక ప్లేటు లేదా బియ్యం కుప్ప, స్టీల్ ప్లేట్లు వాడద్దు, వాటిపై ఈ యంత్రాన్ని ఉంచి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామర పూసలమాలతో కానీ, స్ఫటికమాల లేదా తామర పూసలమాల, ఈ 2 మాలల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఓం శ్రీం స్వాహ, ఓం శ్రీం స్వాహ అనే మంత్రాన్ని 11 మాలలు జపించండి. ఈ జపించిన తరువాత ఈ యంత్రాన్ని, ఆ భోజ్యపత్రాన్ని కానీ ఆ తెల్ల కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టేయండి. చుట్టేసి ఒక తాయెత్తులో పెట్టుకోండి. ఆ తాయెత్తుని మీ మెడలో ధరించండి లేదా మీ కుడి జబ్బకి కట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఊహించని పరిస్థితుల్లో మీకు ధనం లభిస్తూ ఉంటుంది. ఒక రకంగా ఇది కూడా ఆకస్మిక ధన ప్రాప్తి సాధన. సంవత్సరం అంతా, 1 సంవత్సర కాలం ఈ యంత్రం పనిచేస్తుంది. ఆ తరువాతి సంవత్సరం గ్రహస్థితులను అనుసరించి
మంత్రం మారవచ్చు కానీ యంత్రం మారదు. కనుక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దీనిని ఇలా మీరు తయారు చేసుకుని ధరిస్తూ ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది, ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోతాయి, సాంసారికమైన కష్టాలు కూడా తొలగుతాయి. ఈ ప్రయత్నం అందరూ చేస్తారు. వృషభ రాశి వారిని ఆశిస్తున్నాము. స్వస్తి.